దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము జూలై నెల 11వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము, మనుషులు ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉంటూ ఎవరితోనైనా శత్రుత్వము కలిగి ఉంటే అట్టి వారిని క్షమించాలని ప్రభువు చెప్పుచున్న మాటను మనం ధ్యానించుకుంటున్నాము. ఈ రోజుల్లో అనేకులైన బోధకులు, స్వార్థికులు అనేక చోట్లలో అనేక విషమ పరిస్థితుల వాతావరణాలలో బోధించిన సంగతులు ఖచ్చితంగా పాటించలేని స్థితి మనము చూస్తుంటాము. కానీ యేసుప్రభు వారు అలా కాదు, ఆయన బోధించేదే చేస్తారు. ఈరోజు ధ్యాన వాక్యములో ప్రభువారు బోధించినది ఏమంటే, మీరు తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చెయ్యండి అని బోధిస్తున్నారు. ఎవరు? ప్రభువారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు యేసుప్రభు వారిని రోమా సైనికులు, యూదా మతాధికారులు యేసును క్రూరంగా హింసించి అవమానపరిచి శిలువపై వేలాడదీసినప్పుడు ప్రభు నోటి నుండి వచ్చిన మాట ఏమనొచ్చింది? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నట్లు లూకా సువార్త 23వ అధ్యాయము 33లో మనం చూస్తున్నాము. అసలు ఒక్కసారి దీర్ఘంగా ప్రత్యేకంగా ఆలోచించి చూస్తే ఎంత ఘోరము! ఆ రోమా సైనికులు, యూదా మతాధికారులు యేసయ్యను హింసించిన హింస అది సామాన్యమైంది కాదు. అందుకే యెషయా గ్రంథంలో కూడా ఆయన ఏమన్నాడు? ఆయన స్వరూపము, ఆయన ఏమీ లేదు. ఆయన ఎలా ఉన్నాడంటే, సొగసైనను లేదు, స్వరూపము లేదు. ఆయన యేసుప్రభు వారు బాగా 6 అడుగుల మనిషి కదా, అందగాడు. కానీ ఈ యూదా బోధకులు, తర్వాత రోమా సైనికులు, మతాధికారులు యేసుప్రభువును హింసించిన క్రూర హింసకు ప్రభువారు ఏమంటున్నారు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ విషయమే లూకా సువార్తికుడు 23వ అధ్యాయం 33లో రాయటం మనము చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, క్షమాగుణము దేవునికి ఎంతో ఇష్టమైనది. మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడలా మీరు ప్రార్థన చేయనప్పుడు ఎల్లనూ వానిని క్షమించమని ప్రభువు చెప్పినట్లు లూకా సువార్తలోనే 11వ అధ్యాయం 25లో చూడండి. ఒక్కసారి ఎంత చక్కగా వ్రాశాడు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మొట్టమొదట మీ శత్రువులను, మిమ్మల్ని హింసిస్తున్న వారిని, మిమ్మల్ని బాధ పెడుతున్న వాళ్ళని క్షమించమని ప్రభువు చెప్పుచున్న మాట మనం వింటున్నాము. ప్రభు మన నుండి, అంటే మానవుల నుండి కోరుకునేది ప్రేమ,
ఓర్పు, సహనము, సమాధానము కూడా. ప్రభువుకి కావలసింది మానవుని నుండి ఏమీ అక్కర్లేదు. ప్రేమ, ఓర్పు, సహనము, సమాధానము, ఇవి 4 నువ్వు కలిగి ఉండమని అంటున్నాడు ప్రభువారు. అంతే కదా. మీకా సువార్తలో కూడా 6:8 కూడా ఏమంటాడు? నిన్ను అడిగేది ఇంతే కదయ్యా, నిన్ను అడుగుతున్నది ఇంతే. నీవు ప్రార్థనాలయములో ఉన్నప్పుడైనను నీతో విరోధముతో ఉన్న వ్యక్తి గుర్తుకు వచ్చిందనుకో, గుర్తుకు రాగానే ప్రార్థనాలయంలో నుండే బయటకు వచ్చేసేయమంటున్నాడు. బయటకు వచ్చి వాని దగ్గరికి వెళ్ళి, ఎవరు? నీతో విరోధముగా ఉన్నతను, నీవు విరోధముగా ఉన్నతను, నీకు విరోధముగా ఉన్నతను, అతని దగ్గరికి వెళ్ళి వానితో సమాధానపడి ఆ తర్వాతే ఆలయంలోకి రమ్మంటున్నాడు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, విరోధముతో ఉన్నటువంటి వ్యక్తులతో సమాధాన పడి ముందు అప్పుడు గుడికి రమ్మంటున్నాడు. అంటే మనము నిత్యము ప్రార్థన చేయటం ముఖ్యము కాదు. ప్రార్థన చేసే ముందు మనం సమాధానముతో మనం ఉన్నామా లేదా అని మనం విమర్శ చేసుకోవాలి. సమాధానం లేకుండా నువ్వు చేస్తే ఆ ప్రార్థన వెళ్ళదు. ఎవరైనా పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు కానీ బిడ్డలకి ఇచ్చే సలహా ఏమిటంటే, ముందు నువ్వు సమాధానపడు. సమాధాన పడితే నువ్వు ప్రార్థన చేసుకున్నంతకంటే 100 రెట్లు ఎక్కువ నీలో సమాధానం ఉండాలి. మొట్టమొదట నీకు విరోధముగా ఉన్న అతను నిన్ను క్షమించాలి. విరోధముగా ఉన్న అతని దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగాలి. అది నీవు విరోధంగా ఉన్నా అతను విరోధంగా ఉన్నా సరే క్షమించమని అడగాలి. అప్పుడు వారితో సమాధానపడి ఆ తర్వాతే ఆలయంలోకి రమ్మంటున్నాడు. ఆలయంలోకి ప్రవేశించే ప్రాధాన్యత కంటే ఇక్కడ ప్రభువారు ఏం చెబుతున్నారంటే, మత్తయ్య గారితో చెప్పిస్తున్నటువంటి మాట, ఆలయంలోకి ప్రవేశించడం ప్రధానము కాదు, ప్రాధాన్యత లేదు. ఏమి ప్రాధాన్యత అంటే, నీకు విరోధముతో ఉన్న వ్యక్తి గుర్తుకొచ్చినట్లయితే వెంటనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగాలి. అది దేవుణ్ణి స్తుతించుటకు ముందుగా, దేవుని స్తుతించుటకు మహిమపరచుటకు ప్రార్థన చేసే ముందు, కీర్తనలు పాడే ముందుగా విభేదాలు లేని మనస్సు కలిగి ఉండాలి. ఈ విభేదాల మనస్సు కలిగి, విభేదాలు లేని మనసు విభేదాలు లేని మనస్సు కలిగి పరిశుద్ధాత్మతో నిండిన వాడుగా ఆలయంలో దేవుని స్తుతించాలని తెలుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మనకి కావలసినటువంటిది పరలోకానికి ప్రవేశానికి ఇదే మార్గము. దేవుడు కోరేది కూడా ఇదే. అన్నిటికంటే ముఖ్యంగా కోరేది, నీ మనసులో విరోధము పెట్టుకోవద్దు. నీ మనసులో ఏమాత్రం కక్ష కార్పణ్యాలు ఏమీ పెట్టుకోవద్దు. తప్పు నీదైనా లేకుంటే నీ విరోధిదైనా ఎవరిదున్నా సరే నీ వెళ్ళి క్షమించమని అడుగు. అప్పుడు ఆలయంలోకి రా. ఇది దేవుడు అడిగేది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ముందు భయభక్తులు కలిగి దేవుడు చెబుతున్నటువంటి ఈ యొక్క గొప్ప వాక్యానుసారం మనము జీవించి, మనమందరం క్షమాగుణము కలిగి దేవునికి నిత్యము ప్రార్థిస్తూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకుంటున్న
ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు 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 తండ్రి. అయ్యా ప్రభువా దేవా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. వినుచున్న బిడ్డలతో పాటు మా అందరికీ తండ్రి, మాలో ఒకరికొకరికి విరోధములు కలిగి ఉన్న వాళ్ళమైతే తప్పకుండా నాయన ఈ వాక్యాన్ని బట్టి మేము నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా మమ్మల్ని క్షమించమనియు, మా విరోధుల ద్వారా మేము క్షమింపబడ్డామనియు, అట్టి ధన్యత మేము పొందుకొని నీకు ప్రార్థన మేము చేసుకుంటూ నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.